3RR న్యూస్. నేను సుధా. వార్తల్లో ముందుగా ముఖ్యాంశాలు. జగన్ వాగ్దానాలన్నీ శుష్క వాగ్దానాలే. అరకు టీడీపీ ఇన్ఛార్జ్ దొన్నుదొర ఆరోపణ. టీడీపీ సర్పంచ్ రీటా ఎల్లప్పకు చెందిన జేసీబీ అద్దాలను పగలగొట్టిన గుర్తు తెలియని వ్యక్తులు. ఏజే న్యూస్ క్యాలెండర్ ను ఆవిష్కరించిన మాజీ మంత్రి అవంతి. RR5 ఫ్లాట్లలో పునరావాసాలు ఏర్పరచక ముందే బీటలు వీరుతున్న సిమెంట్ రోడ్లు. పునరావాసాలు ఏర్పరచక ముందే ఒక్కొక్కటిగా పగుళ్లు తీస్తున్న సిమెంట్ రోడ్లు. దండిగా దోచుకొని కొంతమేర ఖర్చు చేసి నాసిరకంగా సిమెంట్ రోడ్లు వేయడమే కారణమంటున్న మేధావులు. భారీగా పర్సంటేజ్లు పుచ్చుకొని తమకేమీ పట్టనట్లు వ్యవహరిస్తున్న అధికారులంటూ వెల్లువెత్తుతున్న ప్రచారాలు. వివరాలను పరిశీలిస్తే అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గం ఓబుల్వారిపల్లి మండల కేంద్రంలో ఉన్న ప్రపంచ ప్రసిద్ధిగాంచిన ముగ్రాయ్ గనులకు చుట్టూ ఉండే గ్రామాల ప్రజలకు పునరావాసాలు కల్పించేందుకు ఫ్లాట్లు వేసి వాటి అభివృద్ధి కోసం 100 కోట్ల రూపాయలు వెచ్చించిన విషయంతో పాటు అందులో చేసే పనులన్నీ నాశరకమైనవంటూ వస్తున్న వార్తలు జనాలు అక్కడికి చేరుకోకముందే RR5 ప్లాట్లలో వేసిన సిమెంట్ రోడ్లు బీటలు వారుతున్నాయన్న విషయం మనందరికీ విదితమే. అయితే అవి ఒకదానితో ఆగలేదు. మరోపక్క రోడ్లు వేసి వారం 10 రోజులు గడిచిందో లేదో వీటిని విలువ చేసేందుకు కట్టెలు తొలగిస్తుంటే ఓ పక్క పగిలిన సిమెంట్ రోడ్డు కనపడితే మరోపక్క నీరు పూర్తిగా ఇంకిపోయి తడి ఆరకముందే పగులు తీసిన సిమెంట్ రోడ్డు యొక్క భాగోతం మరొకటి బయటపడింది. పగిలిన సిమెంట్ రోడ్డు యొక్క భాగోతాన్ని చిత్రీకరిస్తుంటే కంగుతున్న కార్మికులు సూపర్వైజర్ని పంపించి సిమెంట్ ఎక్కువ వేయడం వల్లే పగులు తీశాయని బుకాయించడంతో వెళ్లిన మీడియా బృందం అవ్వక తప్పలేదు. ఓ పక్క సిమెంట్ రోడ్లు వేస్తుంటే మరోపక్క వేసిన సిమెంట్ రోడ్లు పగులుతుంటే అందులోంచి ఎంత దోచుకెళ్తున్నారో ఎంత ప్రజాధనం దుర్వినియోగం అవుతుందో చిన్నపిల్లలు సైతం అర్థం చేసుకోవచ్చని చెప్పవచ్చు. ఇంత జరుగుతుంటే క్వాలిటీ కంట్రోల్ శాఖ అధికారులు ఏం చేస్తున్నట్లు? వారికి కూడా భారీగా ముడుపులు అందుతున్నాయా లేక తనిఖీలు చేసే సమయం రాక వేచి ఉన్నారా? అర్థం కాని పరిస్థితి కూడా ఏర్పడింది. ఇక్కడ సిమెంట్ అధిక మొత్తంలో వాడినందువల్లే వేసిన రోడ్లు పగులు వస్తున్నాయని అక్కడ పనిచేసే సూపర్వైజర్ మన మీడియా బృందంతో అన్నట్లు అంత నాణ్యత పరిణామాలతో రోడ్లు వేస్తే కాంట్రాక్టర్కు ఎంత నష్టం వాటిల్లుతుందో అది ఆయన గారికి భర్తీ అయ్యేది ఎప్పుడో అర్థం కాక తలలు పట్టుకుంటున్నారు కొంతమంది మేధావులు సైతం. ఇంతకీ మంగంపేట డేంజర్ జోన్ గ్రామాల ప్రజలకు కల్పించే పునరావాసాల అభివృద్ధికి 100 కోట్లు వెచ్చించి ప్రభుత్వం ప్రజా అభివృద్ధికి చేయూతనిస్తుంటే కాంట్రాక్టర్లు మాత్రం అక్కడ చేసే పనులు వారే చేస్తున్నారో లేక సబ్ కాంట్రాక్టర్లకు వర్క్ ఇచ్చి నాసిరకంగా పనులు చేయిస్తున్నారో అర్థం కావడం లేదు. కానీ అక్కడ వెచ్చించిన 100 కోట్ల రూపాయలలోంచి భారీగా దోచుకెళ్తున్నారన్నది ఎక్కువగా ఉందని బలమైన గోప్యతా వార్తలు వినపడుతున్నాయంటున్నారు కొంతమంది స్థానికులు. అయితే RR5 ప్లాట్లలో జరిగే నాశనకపు పనులతో వేసిన సిమెంట్ రోడ్లలో ఇంకా ఎన్ని పగుళ్లు బయటపడతాయో అందులో ఎవరెవరి హస్తాలు ఉన్నాయో కూపీలాగి బయట పెట్టే పనిలో పడింది మన 3RR మీడియా బృందం. అయితే అక్కడ జరుగుతున్నవన్నీ నాశనకపు పనులేనని మరింత లోతుగా ఆరా తీసి నాశనకంగా వేస్తున్న సిమెంట్ రోడ్ల యొక్క బండారాన్ని బయటపెట్టి ప్రజాధనం దుర్వినియోగం కాకుండా చూడటమే కాక ప్రజలకు న్యాయం జరిగేలా చూడటమే కాక RR5 ప్లాట్లలో నాణ్యమైన పనులు జరిగేందుకు అధికారులు చర్యలు తీసుకునేలా అక్కడ జరుగుతున్న మరిన్ని అక్రమాలను బయటపెట్టి అటు ప్రజలకు ఇటు ప్రభుత్వానికి చూపించి డేంజర్ జోన్ గ్రామాల ప్రజలకు న్యాయం చేయాలని మన 3RR న్యూస్ బృందంతో పాటు పలు మీడియా మిత్రులను స్థానికులు కోరినట్లు సమాచారం.
ఆంధ్రప్రదేశ్లో టీడీపీ జనసేన కలిస్తే అరాచకం ఎలా ఉంటుందో ఇప్పుడు తెలిసొచ్చిందని ఏపీ జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. మంత్రి విడుదల రజనీ కార్యాలయంపై జరిగిన దాడిని ఖండించిన అంబటి అరాచకవాదులుగా టీడీపీ శ్రేణులు తయారయ్యారంటూ మండిపడ్డారు. మంత్రి రజనీ ఆఫీస్పై పక్కా ప్రణాళికలతోనే దాడి చేశారని మంత్రి అంబటి మండిపడ్డారు. రజనీని ఓడించలేకే దాడులకు పాల్పడుతున్నారన్నారు. దాడులు చేయడమే టీడీపీ లక్ష్యంగా చేసుకుందని, ఈ క్రమంలోనే టీడీపీ కార్యకర్తలు అరాజకవాదులుగా తయారయ్యారన్నారు. ఎర్ర పుస్తకాల్లో రెడ్ బుక్ ను ప్రస్తావిస్తూ పేర్లు రాసుకొని బెదిరిస్తారా అని అంబటి ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులు వచ్చి ఒక గుంపును పట్టుకున్నారు. ఆ గుంపు ఎవరు అంటే అందరూ తెలుగుదేశం వాళ్ళే. తెలుగుదేశం వాళ్ళు ప్రీ ప్లాన్డ్ గా రజనీ గారి ఆఫీసు మీద దాడి చేసి హింసను సృష్టించాలని, అరాచకాన్ని సృష్టించాలని ప్రయత్నం చేయటం చాలా దురదృష్టకరమని మనం చేస్తున్నాను. ఒక బీసీ మహిళ ఆమె ఇక్కడికి వచ్చి ఆఫీస్ ఓపెన్ చేస్తుంటే ఎందుకు మీకు కలుపుమంటుంటున్నా? దమ్ముంటే గెలవండి అంటున్నా. దమ్ముంటే పోటీ చేసి ఆమెను ఓడించేటటువంటి పరిస్థితి ఓడించాలి, అంతే తప్ప ఓడించలేమని తెలుసుకొని ఆమె మీద, ఆమె ఆఫీసు మీద దాడులు చేసేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. ఒక ఉగ్రవాదిగా తయారయ్యారు, ఒక హింసావాదులుగా తయారయ్యారు, ఒక అరాచకవాదులుగా తయారయ్యారు. ఎప్పుడైతే తెలుగుదేశము జనసేన రెండు కలిసి ఇక అరాచకాన్ని సృష్టించేద్దాం ఈ రాష్ట్రంలో, మనకు తిరుగులేదు, అధికారం ఎలా రాదు, అరాచకాన్ని సృష్టించి పోలీసు వారి మీద దాడులు చేసి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీసుల మీద దాడులు చేసి, వ్యక్తుల మీద దాడులు చేసి ఏదో సాధించాలని ప్రయత్నం చేయటం చాలా దురదృష్టకరం మనం చేస్తున్నాం. ఇదే సందర్భంలో మరొకటి గుర్తు చేయాలి. నేను మ్యారేజ్కి వెళ్తే, ఒక వివాహానికి వెళ్తే ఖమ్మంలో నా మీద దాడి చేయడానికి ప్రయత్నించారు తెలుగుదేశం వాళ్ళు. ఒకే వర్గానికి చెందిన వారు దాడి చేసి నన్ను అల్లరిపాలు చేయాలనేటువంటి ప్రయత్నం చేశారు. ఈ విధంగా ఎక్కడ పడితే అక్కడ దాడులు చేయాలి. మాకు తెలుగుదేశానికి జనసేన కలిసి వచ్చింది. రెండు అరాచక శక్తుల కలయిక వల్ల ఈ రాష్ట్రం సర్వనాశనం అయ్యేటటువంటి పరిస్థితికి తీసుకొస్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయని మనం చేస్తున్నాం. పిచ్చిపోతున్నారు. దుప్పదగా జనసేన అధ్యక్షుడు ఇలా లైవ్ లో చెప్పు తీస్తాడు. ఏమిటి కర్మ నాకు అర్థం కదా. ఎంత అరాచకం ఇది. ఒక పార్టీ అధ్యక్షుడు జగన్ వాగ్దానాలు శుష్క వాగ్దానాలే అంటూ అరకు టీడీపీ ఇన్ఛార్జ్ దొన్నుదొర ఆరోపణలు చేశారు. జగన్ తన పర్యటనలో ఇచ్చిన వాగ్దానాలన్నీ శుష్క వాగ్దానాలను, వాటిని సగం కూడా నెరవేర్చలేదని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర గిరిజన విభాగం అధ్యక్షులు అరకు నియోజకవర్గ ఇన్ఛార్జ్ దొన్నుదొర అన్నారు. తన పాదయాత్రలో 730 హామీలు ఇచ్చిన జగన్ కేవలం 15% మాత్రమే అమలు చేయగలిగారని, అయితే 99% అమలు చేసినట్లు చెప్పుకుంటున్నారని దొన్నుదొర వ్యాఖ్యానించారు. జగన్ మాటలను గిరిజన ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని, మడమ తిప్పని మాట తప్పని వంశమని చెప్పుకున్న జగన్ మడమ తిప్పి మాట తప్పారని ఎద్దేవా చేశారు. నవరత్నాల మేనిఫెస్టోలో 199 హామీలను ఇచ్చారని, వాటిల్లో 17 మాత్రమే అమలు చేయగలిగారని, పాక్షికంగా అమలైంది 43, మొత్తం కలిపి 109 మాత్రమే అమలు అయ్యాయని దొన్నుదొర అన్నారు. రాష్ట్ర స్థాయిలో ఇచ్చిన హామీలు 51లో 1 మాత్రమే నెరవేర్చారని, 6 పాక్షికంగా నెరవేర్చారని, పాదయాత్రలో ఇచ్చిన 450 హామీలలో 3 మాత్రమే అమలు చేశారన్నారు. ఈ వివరాలు తమ ఆధారాలతో చెబుతున్నామని ఆయన అన్నారు. గిరిజన ప్రజలకు 5 లక్షలతో పక్కా ఇల్లు కట్టిస్తామన్న హామీ ఏమైందని ఆయన ప్రశ్నించారు. గిరిజన యువతకు రుణాలు, గిరిజన యువతకు ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేదన్నారు. 2024లో తెలుగుదేశం పార్టీ గెలిపే ధ్యేయంగా అరకు నియోజకవర్గంలో విస్తృతంగా కృషి చేస్తున్నామని, చంద్రబాబు నాయుడును ముఖ్యమంత్రిగా కూర్చోబెట్టే వరకు నిద్రపోమని ఆయన ఈ సందర్భంగా తెలియజేశారు. 730 హామీల్లో ఇప్పటి వరకు ఆయన అమలు చేసింది కేవలం 15% హామీలు మాత్రమే. అందరం అంతా బయటపడింది. మీరు మాట మడమ రెండూ తిప్పేశారు. ప్రతిదీ అబద్ధంతో మీరు ఇవాళ ముందుకెళ్తున్నారు. మీరు ఏమి అమలు చేశారండి? గతంలో మీరు ఇచ్చినటువంటి హామీలు, మీరు మేనిఫెస్టోలో పెట్టింది నవరత్నాలు మరియు మేనిఫెస్టోలో మీరు 199 హామీలు ఇచ్చారు. మీరు ఇప్పటి వరకు అమలు చేసింది 17 హామీలు మాత్రమే మీరు అమలు చేశారు. ఇంకా పాక్షికంగా అమలైంది 43. అంటే పాక్షికంగా ఇప్పటి వరకు అమలు జరిగింది 2 కలిపితే 109
మాత్రమే ఇప్పుడు అమలైనది. అంటే 55% మాత్రం మీరు అమలు చేసి అధికారాన్ని వచ్చిన తర్వాత చదువుకున్నటువంటి యువతకు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడడానికి వాళ్ళకు రుణాలు ఇస్తానన్నావు. ట్రైకర్ ద్వారాగా సబ్సిడీ లోన్ మంజూరు చేస్తానన్నావు. ఏది ఎక్కడ చేసావు? అసలు ట్రైకర్ రుణాలే పూర్తిగా రద్దు చేసినటువంటి ప్రభుత్వం మీది. తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు 60% సబ్సిడీతో ఈ గిరిజన యువతకు రుణాలు ఇచ్చి ఆదుకొని వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడే పరిస్థితి కల్పించింది. చాలామంది ఇన్నోవా కార్లు, బొలేరోలు, ట్రాక్టర్లు కొనుక్కొని వాళ్ళు సొంతంగా వాళ్ళ కుటుంబాన్ని పోషించడానికి కావలసిన ఆర్థిక వనరులు సమకూర్చుకొని ఆ కుటుంబాన్ని విశాఖ మధురవాడ ఉడా కాలనీలో ఆడుదాం ఆంధ్ర అని నినాదాలు చేస్తూ నిరసన చేస్తున్న జనసేన భీమిలి ఇన్ఛార్జ్ పంచకర్ల సందీప్. విశాఖ మధురవాడ మిథులాపురి ఉడా కాలనీలో జనసేన నాయకులు బైక్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం సందీప్ జనసేన పార్టీ జెండా ఆవిష్కరించారు. ఆడుదాం ఆంధ్ర అంటూ నిరసన వ్యక్తం చేశారు. ఆయన మాట్లాడుతూ జనవరి 1 అంటే నూతన సంవత్సరం గుర్తొస్తుంది, కానీ నిరుద్యోగులకు మాత్రం జాబ్ క్యాలెండర్ గుర్తొస్తుంది. వీటిని పక్కదారి పట్టించేందుకు ఆడుదాం ఆంధ్ర అంటూ కోట్లు ఖర్చు పెట్టి నాసిరకం సామాగ్రి ఇచ్చారు. జగనన్నని ఆడుదాం ఆంధ్ర ఇచ్చిన హామీలను టీచర్ పోస్టులు భర్తీ లేదు, అంగన్వాడీ జీతాలు పెంపు ఏదని అడుగుదాం ఆంధ్ర అని యువత ముందుకు రావాలని అన్నారు. ఇలా చూడాలి అందరూ. అన్న వైడ్లో ఉంటే అందరూ వస్తారన్న దగ్గర. జై జనసేన, జై జనసేన, జై జనసేన నాయకత్వం, జై జనసేన, జై జనసేన, జై జనసేన. డిఎస్సి నోటిఫికేషన్ ఎక్కడ అని, టీచర్ పోస్టుల భర్తీ ఎక్కడ అని, స్థానిక పరిశ్రమల్లో స్థానిక యువతికి 70% రిజర్వేషన్ ఎక్కడ అని, ఆరోగ్యశ్రీ ఎక్కడ అని, ఫీజు రియంబర్స్మెంట్ ఎక్కడ అని పనిచేసే వాళ్ళందరూ కూడా ధర్నాలు చేస్తున్నారు. అదేవిధంగా ప్రతి శుభాకాంక్షలు జనసేన పార్టీ తరఫున ఈరోజు 7వ వార్డు మరియు 8వ వార్డు సంబంధించిన ఒక
ప్రాంతంలో మరి మిథిలాపురి ఉడా కాలనీ రోడ్లో 7వ వార్డు అధ్యక్షులు శ్రీ నాగోతి నరసింహనాయుడు గారు, అదేవిధంగా 8వ వార్డు అధ్యక్షులు శ్రీ శ్రీనిబాబు గారు, మా జనసేన పార్టీకి సంబంధించిన జిల్లా ఉపాధ్యక్షులు చంద్రరావు గారు, ప్రధాన కార్యదర్శి కృష్ణయ్య గారు, అదేవిధంగా సంయుక్త కార్యదర్శి శ్రీకాంత్ రెడ్డి గారు మరియు 7వ వార్డు ముఖ్య నాయకులు అందరి ఆధ్వర్యంలో పేకేటి శ్రీను గారు నిర్వహించిన ఈ జెండా దిమ్మ ఆవిష్కరణకి మేమందరం చాలా ఆనందంగా ఉంది. జనసేన పార్టీ జెండా జనవరి 1వ తారీఖున ఈరోజు భీమిలి నియోజకవర్గంలో ఎగిరిందంటే రాబోయే రోజుల్లో కూడా ఎలక్షన్లో జనసేన పార్టీ జెండా, అదేవిధంగా జనసేన టీడీపీ పార్టీ సంయుక్తంగా రాబోయే ఎన్నికల్లో విజయం సాధించాలని మనస్ఫూర్తిగా మేము కోరుకుంటున్నాం. అదేవిధంగా ముఖ్యంగా ఈరోజు జనవరి 1వ తారీఖు అంటే మీకు జనవరి 1వ తారీఖున ఏం గుర్తొస్తారండి? అందరికీ కూడా నూతన సంవత్సరం గుర్తొస్తే ఆంధ్రప్రదేశ్లో నిరుద్యోగులకి మాత్రం జాబ్ క్యాలెండర్ గుర్తొస్తుంది. మరి జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి జనవరి 1వ తారీఖున ప్రతి సంవత్సరం కూడా జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తామని చెప్పని ఒక అబద్ధపు హామీని నిరుద్యోగులకు ఇచ్చి ఈరోజు కనీసం ఒక్క సంవత్సరం కూడా జనవరి 1వ తారీఖున జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయలేదు. యువతని ఎక్కడ ఈ ప్రశ్నలన్నీ అడుగుతారేమో అని చెప్పని వాళ్ళకి ఒక నాసిరకం క్రీడా సామాగ్రి ఇచ్చి ఇరిగిపోయే బ్యాట్లు, ఇరిగిపోయే వికెట్లు, పగిలిపోయే బంతులు ఇవన్నీ ఇచ్చి ఆడుదాం ఆంధ్ర అని చెప్పని ఒక దొంగ కార్యక్రమం, కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఒక దొంగ కార్యక్రమం చేస్తుంది. మరి ఈరోజు ఆంధ్రప్రదేశ్లో యువతను మేము ఒకటే జనసేన పార్టీ తరఫున మేము తెలియజేస్తున్నాం. మీరు ఇప్పుడు అడగాల్సిందే ఆడుదాం ఆంధ్ర అని కాదండి. మీరు ఇప్పుడు అడగాల్సిందే అడుగుదాం ఆంధ్ర. అడుగుదాం ఆంధ్ర అనే నినాదంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో యువతంతా కూడా ముందుకు రావాలి. జనవరి 1వ తారీఖున జాబ్ క్యాలెండర్ ఏది జగనన్న అని చెప్పి అడుగుదాం ఆంధ్ర. అదేవిధంగా డిఎస్సి నోటిఫికేషన్ ఎక్కడా అని చెప్పని అడుగుదాం ఆంధ్ర. స్థానిక పరిశ్రమల్లో 75% స్థానికులకి ఉద్యోగం కల్పిస్తున్న హామీ ఎక్కడని అడుగుదాం ఆంధ్ర. అదేవిధంగా టీచర్ పోస్టుల భర్తీ ఎక్కడని అడుగుదాం ఆంధ్ర. ఫీజు రియంబర్స్మెంట్లు ఆరోగ్యశ్రీలు 72 గంటల్లో మేము పూర్తిగా దాన్ని చేస్తామని చెప్పిన మాట ఎక్కడని అడుగుదాం ఆంధ్ర. ఈరోజు అంగన్వాడీ వర్కర్లకి వాళ్ళ జీతాలు పెంచుతామన్నారు కదా, అవి ఎక్కడ అడుగుదాం ఆంధ్ర. అదేవిధంగా ప్రతి సమస్యని కూడా ఇక్కడ ఉన్న ఆంధ్ర రాష్ట్ర యువత అడుగుదాం ఆంధ్ర అనే నినాదంతో ఈ వైసీపీ ప్రభుత్వాన్ని అడగాలి, ప్రశ్నించాలని చెప్పి జనసేన పార్టీ తరఫున మేము కోరుకుంటున్నాం. కాబట్టి ఆడుదాం ఆంధ్ర కాదు, ఇక నుంచి ఆంధ్ర రాష్ట్ర యువతంతా కూడా అడుగుదాం ఆంధ్ర అనే నినాదంతో ముందుకు వెళ్దాం. మనకు రావాల్సిన హామీలు ఏవైతే ఉన్నాయో అన్ని నెరవేర్చే వరకు కూడా మనం అడుగుదాం ఆంధ్ర అని చెప్పని జగనన్నని నిలదీద్దామని చెప్పని ఈరోజు భీమిలి నియోజకవర్గ జనసేన పార్టీ తరఫున మీ అందరికీ తెలియజేస్తాం. పండ్లు, ఔషధాల మొక్కలు, పక్షులు, గుళ్లు పెట్టుకునే చెట్ల మొక్కలు పెంచి ఆంగ్ల నూతన సంవత్సరాన్ని గ్రీన్ క్లైమేట్ టీం ఎన్జీఓ స్వాగతించిందని ఆ సంస్థ వ్యవస్థాపక కార్యదర్శి జేవి రత్నం పేర్కొన్నారు. సోమవారం ఉదయం ఎంవిపి కాలనీలోని ఏఎస్ రాజా మహిళా జూనియర్ కళాశాల, ఎస్వి డిగ్రీ కళాశాలలో మొక్కలు నాటిన అనంతరం ఆయన మాట్లాడారు. విద్యా సంస్థల్లో 1000 మొక్కలు నాటుతున్నామని పేర్కొన్నారు. అలాగే నగరంలో 39 ప్రదేశాలలో 20,000 కూరగాయలు నారు పంపిణీ చేశామన్నారు. ప్రధానంగా తమ సంస్థ సేకరించిన గుంటూరు మిర్చి, రాజమండ్రి వంకాయ, శ్రీకాకుళం జిల్లా బత్తిలి, వంజంగి, తూర్పుగోదావరి జిల్లా అమలాపురం ప్రాంతానికి చెందిన టమాటా, గుత్తివంక, బళ్ళారి ఉల్లిపాయ నారు, బంతి నారు పంపిణీ చేశామన్నారు. విశాఖ నగరాన్ని ఎకో వైజాగ్లో భాగంగా పర్యావరణ హితంగా తీర్చిదిద్దేందుకు తమ వంతు కృషి చేస్తున్నామన్నారు. ఇందుకు నగరవాసులంతా సహకరించాలని కోరారు. ఎకో వైజాగ్లో భాగంగా విశాఖ మహానగరంలో అధిక సంఖ్యలో ఔషధ మొక్కలు, పండ్ల జాతి మొక్కలు, పక్షులు, గూళ్లు పెట్టుకునే మొక్కలు నాటి పెంచుదామన్నారు. ప్రతి ఇల్లు, వీధి, వార్డు పచ్చగా పర్యావరణహితంగా ఉండాలని జీవీఎంసీ చేస్తున్న కృషికి మనవంతు సహకారం అందించుదామన్నారు. ప్రధానంగా సమతా డిగ్రీ కళాశాలలో ఆంధ్ర యూనివర్సిటీ సోషల్ వర్క్ విభాగం, ఏఎస్ రాజా మహిళా కళాశాల, ఎస్విని డిగ్రీ కాలేజ్ ఇలా పలు విద్యా సంస్థలకు నూతన సంవత్సరాన్ని స్వాగతిస్తూ నాటేందుకు ముందుగానే మొక్కలు అందజేస్తామన్నారు. ఎస్వివిపి డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ జగదీష్ మాట్లాడుతూ నూతన సంవత్సరాన్ని పచ్చని మొక్కలు నాటి స్వాగతించడం ఆనందదాయకమన్నారు. ఈ కార్యక్రమంలో ఏఎస్ రాజా మహిళా జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఎం కాసు మాట్లాడుతూ తమ విద్యా సంస్థల్లో ఒక మినీ జూ ఉందన్నారు. తమ విద్యా సంస్థలో పర్యావరణ పరిరక్షణ కార్యక్రమాలు నిరంతరం నిర్వహించడం జరుగుతుందని వివరించారు. ఈ కార్యక్రమంలో 2 కళాశాలకు చెందిన పలువురు లెక్చరర్స్, విద్యార్థులు పాల్గొని మాట్లాడారు. 2024 నూతన సంవత్సరం సందర్భంగా గ్రీన్ క్లైమేట్ టీం 1000 పండ్ల జాతి ఔషధ మొక్కలను నాటడం జరిగింది విభిన్న విద్యా సంస్థల్లో. అలాగే 20,000 వరకు కూరగాయ మొక్కలు నారు దాదాపుగా నగరంలో 39 ప్రదేశాల్లో పంపిణీ చేయడం జరిగింది. ప్రతి ఒక్కరూ ఎకో వైజాగ్ను విజయవంతం చేయాలని, పచ్చని చెట్లు పెంచాలని, పచ్చని కూరగాయల మొక్కలు పెంచాలని, మిద్దె పైన, ఇంట్లోని, బాల్కనీల్లోనూ, కిందన ఎక్కడ ప్లేస్ ఉంటే అక్కడ కూరగాయ మొక్కలు పెంచి ఆరోగ్యకరమైన ఆహారాన్ని పండించుకోవాలని కోరుతున్నాం. ఈ ఏడాది ప్రత్యేకించి
ప్రతి ఒక్కరూ తమ ఇంటికాడ కూరగాయ మొక్కలు పెంచుకునేదానికి అవగాహన కల్పించడమే కాకుండా అన్ని విద్యా సంస్థల్లో కూడా మెడిసినల్ ప్లాంట్స్ పెద్ద ఎత్తున పెంచేందుకు అవసరమైన ఏర్పాట్లు గ్రీన్ క్లైమేట్ టీమ్ చేస్తుందని చెప్పడానికి సంతోషిస్తున్నాం. M. Kasu, principal of A.S. Raja College. This is my team comprising of our faculty members and students. A.S. Raja, basically, it's one of the oldest junior colleges of Visakhapatnam. And I'm very, very thankful to Ratnam Garu that he is cooperating us since years together. And you can see that this college is basically known for greenery. And on the basis of the 1st of Jan, people must be celebrating in different ways, but A.S. Raja will be putting all these plants in addition to the plants what we have, and these have been donated by Ratnam Garu and his team. So A.S. Raja completely believes in greenery, as we know how much important the plants are. More than anything, people are depending on medicine. Please depend on plants. Plants are the medicine, plants are life, plants are health, and plants are everything for you. So not only for human being, but also animals, birds, and the complete universe depends on this greenery. So Jai Hind to greenery, and all the people who love the non-vegetarian, I also request them to convert into the vegetarians by knowing the importance. ప్రకాశం జిల్లా బెస్తవారిపేట మండలం చెట్టిచెర్ల గ్రామ సమీపంలోని అమరావతి అనంతపురం జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. బొలెరో ద్విచక్ర వాహనం ఎదురెదురుగా ఢీకొన్న సంఘటనలో 3 యువకులు సంఘటనా స్థలంలోనే మృతి చెందారు. మృతులు బెస్తవారిపేట మండలం పాపాయిపల్లి గ్రామానికి చెందిన శ్రీనివాసులు, పవన్, రాహుల్గా పోలీసులు గుర్తించారు. రోడ్డు ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ప్రసిద్ధి చెందిన సింహాచలం దేవస్థానంలో ఈ నెల 2న మంగళవారం శ్రీ వరాహలక్ష్మి నరసింహస్వామికి జరుగు నిత్య కైంకర్యాలు, ప్రత్యేక పూజల వివరాలను దేవస్థానం ప్రధాన అర్చకులు రమణమూర్తి మీడియాకు వివరించారు. మార్గశిర బహుళ షష్ఠి మంగళవారం పుబ్బ నక్షత్రం జనవరి 2వ తారీఖు యథావిధిగా 3 గంటల నుంచి సుప్రభాతం, 3 నుంచి 3:30 వరకు సుప్రభాతమైన తర్వాత ప్రాతరారాధన ఆరంభమవుతుంది. ప్రాతరారాధనలో భాగంగా నిత్యవేద పారాయణం, ఉపనిషత్ పారాయణం అయిన తర్వాత ధూపసేవ సమయంలో చతుర్వేద పారాయణం, శ్రీరామాయణం, భారతం, భాగవతం, విష్ణు పురాణం, క్షేత్ర మహాత్మ్యం, వరాహ పురాణం, శ్రీభాష్యం మొదలైన గ్రంథాలన్నీ పారాయణం చేయడానికి ఉపక్రమిస్తారు. అదైన తర్వాత బాలభోగ నివేదనంతో సమాంతరంగా తిరుప్పావై సేవాకారం, దానితో సమాంతరంగా నిత్యహోమం, బలిహరణం అయిన తర్వాత మంగళాశాస్త్రం, చాత్తమరగోష్ఠి, తీర్థ వినియోగం అయిన తర్వాత తాయార్ల సన్నిధిలోను, ఆళ్వార్ల సన్నిధిలోను, లక్ష్మీనారాయణ స్వామి సన్నిధిలోను మంగళాశాస్త్రం పూర్తి చేసుకున్న తర్వాత అమ్మవారి సేవ, ఆండాడమ్మవారి సేవ ప్రారంభమవుతుంది. ఆండాడమ్మవారి వేడా ప్రదక్షిణ పూర్వంగా ఆండాడి సన్నిధికి వేయించేసిన తర్వాత విశేష ఆరాధనం అయిన తర్వాత నివేదనం అయిన తర్వాత తిరుప్పావి సేవాకాలం అయిన తర్వాత మంగళాశాస్త్రం, చాత్తమరగోష్ఠి, తీర్థ వినియోగం అయిన తర్వాత బాసుల విన్నపం అయిన తర్వాత అమ్మవారు మళ్ళీ
ఆలయంలోకి వేయించేసిన తర్వాత, ప్రధాన ఆలయంలోకి వేయించేసిన తర్వాత వైలారగింపు అయిన తర్వాత ఆళ్వార్ సన్నిధానంలో విశేష ఆరాధన, సేవాకాలం, ఉబ్బ ప్రయుక్తమైనటువంటి సేవాకాలం కూడా ఈ సమయంలో జరుగుతుంది. అది అయిన తర్వాత ఆ మంగళాశాస్త్రం, చాతమర గోష్ఠి, తీర్థ వినియోగం అయిన తర్వాత రాజభోగ నివేదనం అయిన తర్వాత చుట్టు సన్నిధిలో నివేదనం అయిన తర్వాత మంగళ నివేదనం పూర్తి చేసుకున్న తర్వాత సుమారు 6:30 గంటల నుంచి సర్వదర్శనం ఆరంభమవుతుంది. 7:30 గంట ఈ 6:30 గంటల నుంచి సర్వదర్శనం ఆరంభం కావడానికి ముందు సుమారు 5:30 గంటలకి మంగళాశాసనం రాజభోగ నివేదనాన్ని పూర్తి చేసుకున్న తర్వాత స్వామివారు ఆళ్వార్లతో కూడి హంసమూలకి వేయించేస్తారు. హంసమూలకి వేయించేసిన తర్వాత హంసమూలని ఉపచార సమర్పణం జరుగుతుంది, ఆరాధన అయిన తర్వాత అధ్యాపకుడికి శఠారి సమర్పణం జరుగుతుంది. అయిన తర్వాత రామానుష నూర్తందాది అనేటువంటి ప్రబంధాన్ని సేవాకారం చేస్తారు. నాలాయిర ప్రబంధానికి చివరి అంశం ఈనాడు అక్కడ సేవాకారం చేసి అక్కడ నివేదన జరిపించి మంగళాశాస్త్రం, వాసుల విన్నప, చాతమర గోష్ఠి అయిన తర్వాత స్వామివారి మళ్ళీ ప్రధానాలయంలోకి వేయించేస్తారు. ప్రధానాలయంలోకి వేయించేసిన తర్వాత స్వామివారి అలంకార విసర్జన అవుతుంది. ఇదంతా యవనికాంతరంలో జరుగుతుంది. అయిన తర్వాత స్వామివారిని 6:30 గంటల నుంచి సుమారు సర్వదర్శనం ఆరంభం అవుతుంది. 6:30-7 గంటల మధ్యలో అయిన తర్వాత ఈనాడు సహస్రనామార్చనం, గరుడ సేవ ఇవి నిలుపుదల చేయడం జరుగుతుంది. 9:30 గంటల నిత్య కళ్యాణం మాత్రం ఉంటుంది. మధ్యాహ్నం 2:30 గంటల వరకు సర్వదర్శనం జరుగుతుంది. 2:30 గంటల నుంచి 3 గంటల వరకు మధ్యాహ్న విరామం. మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు సర్వదర్శనం. రాత్రి 7 గంటల నుంచి 8:30 వరకు రాత్రి ఆరాధన. 8:30 గంటల నుంచి సర్వదర్శనం, 9 గంటలకు ఈరోజు కూడా రాత్రి 7 గంటల నుంచి రాత్రి ఆరాధన పూర్తయిన తర్వాత ఏకాంత సేవ కవాట ముందనతో ఈనాటి కార్యక్రమం. కడప నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ సార్వత్రిక ఎన్నికలకు సిద్ధమవుతుంది. ప్రతిరోజు కూడా కడప టీడీపీ ఇన్ఛార్జ్ మాధవిరెడ్డి విస్తృతంగా ప్రజల్లో దూసుకుని పోతున్నారు. ప్రజల సమస్యలు అడిగి తెలుసుకుంటూ నిత్యం ప్రజల్లో మమేకమవుతున్నారు. రాబోయే ఎన్నికల ప్రచారానికి కడప నగరంలోని ద్వారకానగర్ వద్ద టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాసులు రెడ్డి ప్రచార రథాన్ని పూజా కార్యక్రమాలు నిర్వహించి జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం కడప టీడీపీ ఇన్ఛార్జ్ మాధవిరెడ్డి ప్రచార రథాన్ని నడిపి టీడీపీ నాయకులకు, కార్యకర్తలకు కొత్త జోష్ను నింపారు. న్యూపోర్ట్ క్రైమ్ కానిస్టేబుల్ పై సస్పెన్షన్ వేటు. ఓ మహిళపై అసభ్యకరమైన ప్రవర్తన చేసిన కానిస్టేబుల్ వై రాము మహిళ ఫిర్యాదుతో విచారణకు ఆదేశించిన సిపి. నిర్ధారణ కావడంతో కానిస్టేబుల్ పై సస్పెన్షన్ వేటు వేసిన సిపి రవిశంకర్. తప్పు చేసిన అధికారులపై మొదలైన సస్పెన్షన్ల పర్వం. నేడో రేపో మరో 2 క్రైమ్ పోలీసులపై చర్యలు. నేరుగా సిపి దృష్టి సారించడంతో హడలిపోతున్న అధికారులు. విశాఖ జిల్లా గ్యాంగ్ రేప్ ఘటనపై మహిళా కమిషన్ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్యాంగ్ రేప్ ఘటన కేసును రాష్ట్ర మహిళా కమిషన్ సుమోటోగా స్వీకరించింది. ఈ ఘటనపై సమగ్ర విచారణ చేపట్టాలని, ఘటన పూర్తి వివరాలు తెలియజేయాలని విశాఖపట్నం నగర పోలీస్ కమిషనర్కు లేఖ రాశారు. నిందితులకు కఠిన శిక్ష పడేలా చర్యలు చేపట్టాలన్నారు. బాధిత బాలిక వివరాలు గోప్యత పాటించడంతో పాటు వైద్య సదుపాయం, రక్షణ కల్పించాలన్నారు. స్వామివారి సేవలో సినీ నటుడు సుమన్. శ్రీకాళహస్తీశ్వర స్వామివారిని ప్రముఖ సినీ నటుడు సుమన్ కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఆలయ అధికారులు ఆయనకు సాదర స్వాగతం పలికారు. వేద పండితులు వేద ఆశీర్వచనాలు ఇచ్చారు. దర్శనం అనంతరం స్వామివారి తీర్థ ప్రసాదాలతో పాటు చిత్రపటాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ అధికారులు, అర్చకులు పాల్గొన్నారు.